వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఒక వీరవనిత అని కొనియాడారు. నిజాం పాలనలో భూస్వాముల పెత్తదనానికి వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ విస్పూరు దేశ్ముఖ్ భూస్వామి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని తెలిపారు. కాబట్టి ఈరోజు పుట్టిన సందర్భంలో ఆ యొక్క చరిత్రను మనం ఏదైతే వచ్చే వారికి ఇప్పుడున్న వారంతా తెలియజేసి ఇప్పుడున్న సమాజంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఏదైతే ప్రాథమిక హక్కులకి ఏదైతే భంగం జరుగుతుందో ఏదైతే మహిళా పురుషులనే తేడా లేకుండా నివారించాలి, పోరాటం చేయాలి, వారి ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మీరందరూ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కడ అన్యాయం జరుగుతుందో మరి అంతా కూడా ముందుకు సాగాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఆ పోరాటం పెరగని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి